గుంజాల గోండి లిపి పండితుడు కొట్నాక్ జంగు మృతి చెందారు. ఆయన మృతితో గోండు గిరిజన గూడాలు మోగబోయాయి. గంగోజీ లింగోజీ వద్ద గుంజాల గోండి లిపిని నేర్చుకున్న కొట్నాక్ జంగు మారుమూల పల్లెల్లో జన్మించారు. గోండి, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో ఆయన అప్పట్లోనే ప్రావీణ్యం సంపాదించారు. 1940లో పెందూరు లింగోజీ, కుమ్ర గంగోజీ రాసిన రాత ప్రతులను కొట్నాక్ జంగు చదివి పాండిత్యం సంపాదించారు. ఆ లిపిలో రాయడం, చదవడంలో జంగు నిష్ణాతుడు. గుంజాల గోండి లిపి అధ్యయన వేదిక ద్వారా ఆ రాత ప్రతులను సాఫ్ట్వేర్ చేయడంతో పాటు గుంజాల గిరిజన గ్రామంలో గోండి లిపి అధ్యయన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2014లో అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీఏ పీఓ జనార్దన్ నివాస్ ఈ లిపిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 పాఠశాలలను నెలకొల్పి 420 మంది విద్యార్థులకు గోండు లిపిలో విద్యా బోధన చేశారు. గోండు భాషలోనే కొట్నాక్ జంగు మొదటి వాచకం, రెండో వాచకం సొంతంగా రాసి ప్రపంచానికి భాషా ప్రాధాన్యతను చాటి చెప్పారు. సాధారణ వ్యక్తి 4 భాషల్లో నిష్ణాతుడు కావడం విశేషం. ఆయన మృతి చెందడం పట్ల రాయ్ సెంటర్ మేడీలు, ఆదివాసీలు నివాళులర్పించారు. గోండు లిపికి సంబంధించిన ప్రతులను భద్రంగా దాచుకుని ఆ భాషకు సంబంధం, బాంధవ్యాలను లేని గోండుల చరిత్రను బయట ప్రపంచానికి తెలిపిన మహా వ్యక్తి కొట్నాక్ జంగు అని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు అన్నారు. ఆయన మరణం గోండు భాషకు, గుంజాల లిపికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయనను ఇటీవలే కలిసి భాష లిపి మూలాల గురించి అనేక విషయాలు చర్చించుకున్నామని గుర్తు చేసుకున్నారు. గుంజాల లిపి భాషను భావితరాలకు తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. గుంజాల అధ్యయన కేంద్రానికి కొట్నాక్ జంగు పేరు పెట్టాలని త్వరలోనే కలెక్టర్ ని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.